భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, జేఎన్యూ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఎందుకు తరచూ దేశ వ్యతిరేక నినాదాలకు వేదికలు అవుతున్నాయి? అదే అంటే ఒకటి ఏంటంటే కాంట్రవర్సీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీగా మారింది. 2016లో మనం చూసాం. ఇదే భారత్ తుమ్కో తుకడా తుకడా కరెంగే అని చెప్పి తర్వాత కశ్మీర్లో మన భద్రతా బలగాలకు వ్యతిరేకంగా దేశంలో దేశ నడిబొడ్డున దేశ రాజధానిలో దేశానికి వ్యతిరేకంగా ఇక్కడి విద్యార్థులు ఎవరో కొద్దిమంది దాన్ని ఒక స్థావరంగా వాళ్ళు ఏంటంటే ఛత్తీస్గఢ్లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మనవాళ్ళు చనిపోతే వాళ్ళు సంబరాలు చేసుకుంటారు జేఎన్యూలో. అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చాం, అంత ఏమంటారు, ఏం చేసినా మేము నడుస్తుంది, విద్యార్థుల పేరు మీద ఏం చేసినా నడుస్తుంది. అంటే సిఆర్పిఎఫ్ జవాన్లు దంతే వాళ్ళు 76 మంది చనిపోతే సంబరాలు చేసుకుంటాం, లేదా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆటలో గెలిస్తే వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. కాశ్మీర్లో మన వాళ్ళు చనిపోతే, మన భద్రతా బలగాలు చనిపోతే సంబరాలు చేసుకుంటారు. భారత్ తుమ్కో తుకడా తుకడా కరెంగే అంటారు. సో యాంటీ నేషనల్ అంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే యాంటీ నేషనలా, ఇట్లా మాట్లాడే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. మీరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా తిట్టుకోండి, మీరు బీజేపీ వాళ్ళని ఎవరన్నా తిట్టుకోండి, బీజేపీని తిట్టుకోండి, కాంగ్రెస్ని తిట్టుకోండి, కమ్యూనిస్టులను తిట్టుకోండి, ఎవరినైనా తిట్టుకోండి. పదే 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 దేశ వ్యతిరేక భావజాలానికి అవుతే కనుక అంటే మీరు బెయిల్ అడుగుతుంది ఎవరికి? ఉమర్ ఖలీద్ ఏంటి బ్యాక్గ్రౌండ్? ఢిల్లీ మత ఘర్షణలో కీలక పాత్ర. షర్జిల్ ఇమాం ఎవరు? ఆన్ రికార్డ్గా చెప్పాడు కదా, అస్సాంను నార్త్ ఈస్ట్ను భారతదేశం నుంచి చికెన్ నెక్ను కోసేసినట్టు కోసేయాలి, అంటే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో భాగంగా ఉండకూడదు అని చెప్పిన వ్యక్తికి బెయిల్ ఇవ్వకపోతే, సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వకపోతే, ఇవన్నీ ఏదో అరెస్ట్ చేసిన రోజు ప్రొటెస్ట్ అంటే ఓకే, సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తారు. పైగా దాన్ని కవరప్ చేసేందుకు మేము 2020 వైలెన్స్ ఏదైతే ఉందో ఆ వైలెన్స్ కు వ్యతిరేకంగా ధర్నా చేశామని కహానీలు కథలు చెప్తారు. సో ఇది అణిచివేయకపోతే, ఉక్కుపాదంతో అణిచివేయాలి, నార్మల్ కాదు, ఉక్కుపాదంతో అణిచివేయకపోతే ఇదేంటంటే ఇప్పుడు జేఎన్యూ బదులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేస్తారు, ఇట్లే ఇంకో యూనివర్సిటీ ఇదే జరుగుతుంది. సో యూనివర్సిటీలో చదువుకోమని చెప్తే గనక వీళ్ళంతా ట్యాక్స్ పేయర్ మనీతో చదువుకుంటారు. ఒక్కో జేఎన్యూ విద్యార్థి మీద దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కానీ, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ క్యాంపస్ కానీ ట్యాక్స్ పేయర్స్ మనీ. మీరు కడుతున్నారు, నేను కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్, మనం కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్తో. ఇది సెంట్రల్ యూనివర్సిటీ. సెంట్రల్ యూనివర్సిటీ అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఫండ్స్ ఇచ్చి నడుపుతున్న యూనివర్సిటీ. దీనిలో చేరాలంటే కూడా ఫీజు ఎంత ఉంటుందంటే పీజీ కోర్సెస్, పిహెచ్డి కూడా 2000-3000, అంటే చాలా లిమిటెడ్గా ట్యాక్స్ పేయర్ మనీతో ఉన్న యూనివర్సిటీల్లో ఒక్కొక్కళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, లేదా సరే ఇది జేఎన్యూ ఎక్కువ సోషల్ సైన్సెస్ ఎక్కువ ఫేమస్, సోషల్ సైన్సెస్ లేకపోతే ఆర్ట్స్లో వేరే దాని గురించి, ఇన్నోవేషన్ గురించో దాని గురించో ఆలోచించకుండా ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు వీళ్ళకే అన్నట్టు షర్జిల్ ఇమాంకు బెయిల్ ఇవ్వాలి, లేకపోతే ఎవరు ఉమర్ ఖలీద్కు బెయిల్ ఇవ్వాలి, ఇటువంటి ప్రొటెస్ట్లను సిఏఏకు వ్యతిరేకంగా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా, అంటే ఇది ఒక డెన్ మావోయిస్టులకు సపోర్టుగా ఇటువంటి ఉద్యమాలు చేస్తే వీళ్ళు చదువుకునేందుకు ఉంటున్నారా, లేకపోతే జేఎన్యూలో ఇవన్నీ టైం పాస్ చేసి? దేశంలో నక్సలైట్లు, ఉగ్రవాదులు బలహీన పడుతున్న సమయంలో ఇలాంటి విద్యార్థి ఉద్యమాలు ఊపందుకోవడం ఎలా చూడొచ్చు? ఊపందుకోవడం అంటే ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ వేరే యూనివర్సిటీలో ఎక్కడ జరుగుతుందా? జేఎన్యూలోనే కదా. ఇప్పుడు వీళ్ళే పోయి నక్సలైట్లో జాయిన్ అయితే అయిపోద్ది. ఆయుధాలు పడితే కనుక పోలీసులు చూసుకుంటారు వాళ్ళ పనిని. ఇప్పుడు ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళే పోయి నక్సలైట్లో జాయిన్ అవుతే పోలీసులు వాళ్ళ పని చూసుకుంటారు. జాయిన్ గారు వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ అర్బన్ నక్సల్స్ లా అన్నట్టే కదా, వేరే వాళ్ళని ప్రేరేపించడం. ఒక హిడ్మా చచ్చిపోతే 100 హిడ్మాలు పుట్టేస్తారు, 100 హిడ్మాలు పుడితే వాళ్ళు అతను ఒక 2000 మంది పోలీస్ ఆఫీసర్ని చంపాలి, అంతే కదా వీళ్ళ ఉద్దేశం. సో జేఎన్యూ లాంటి ఇదేదో ఒక యూనివర్సిటీ ఊరుకుంటే గనక, పదే పదే ఊరుకుంటే గనక విచిత్రమైన డిమాండ్లు చేస్తూ ఉంటారు ఇటువంటివి.
భారతదేశ ప్రధానమంత్రి హోంమంత్రి సమాధులు తవ్వుతామంటే ఏంది అర్థం? ప్రొటెస్ట్ చేయండి, మోడీకి వ్యతిరేకంగా నారేబాజీ చేయండి, అమిత్ షాకు వ్యతిరేకంగా నారేబాజీ చేయండి. కానీ మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? 7గురికి బెయిల్ అడిగితే 5గురికి ఇచ్చింది సుప్రీంకోర్టు, 2కి ఇవ్వలేదు. ఎందుకంటే తీవ్రమైన అభియోగాలు షర్జీల్ ఇమాం మీద. అటువంటి వ్యక్తి ఈశాన్య రాష్ట్రాలు కటిఫ్ చేయాలంటాడు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ కటిఫ్ చేయాలంటాడు, ఇంకోసారి వచ్చి హైదరాబాద్ నిజాంది, హైదరాబాద్ భారతదేశంలో భాగం కాదంటాడు. అటువంటి భావజాలం ఉన్న వ్యక్తులు బయట ఉంటే వందలాది మంది మెదల్లో విషం నింపుతారు. సో నేను అందుకనే జేఎన్యూలో మరొకసారి తుకుడే గ్యాంగ్, అప్పుడే 2016లో తుకుడే అంటే తప్పేంది, అది యాంటీ నేషనలిజమా అన్న మేధావులు కూడా ఉన్నారు. తుకుడే అంటే పెద్ద తప్పే ఉంది దానిలో అని అభిప్రాయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అది తప్పు కాదు, చిన్నపిల్లలు ఏదో తెలియక, చిన్నపిల్లల ట్యాక్స్ పేయర్ మనీ, మీరు నేను కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్తో, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ వస్తాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్తో వాళ్ళు లక్షలాది రూపాయలు వీళ్ళకి బదులు వేరే స్టూడెంట్స్కి అవకాశం కల్పిస్తే మంచిగా చదువుకుంటారు. చదువుకోండి అంటే మేము మావోయిస్టుల సపోర్టు లేదు, మేము జమ్మూ కాశ్మీర్కు సపోర్టు, మేము ఛత్తీస్గఢ్లో జవాన్లను చంపితే మేము సంబరాలు చేసుకుంటాం, పాకిస్తాన్కు సపోర్ట్గా మేము నినాదాలు చేస్తాం. ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళని ఏం చేయాలి? దీన్ని ఆపకపోతే జేఎన్యూ అంటాడు, లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటాడు, లేకపోతే ఇంకో యూనివర్సిటీకి వచ్చేస్తారు. సో బేసిక్గా యూనివర్సిటీల్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం జేఎన్యూ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. అందుకనే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కూడా స్పందించింది, పోలీసులకు కంప్లైంట్ చేసింది, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని. తర్వాత వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పింది. మేజర్గా వీళ్ళు నినాదాలు చేసిన వాళ్ళు జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంటు, అధికార ప్రతినిధి, ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, వీళ్ళని అందరినీ చెప్తున్నారు. సో ఒకటి ఇటువంటి వాటిని సమర్థించవచ్చు కాంగ్రెస్ పార్టీ లేకపోతే లెఫ్ట్ పార్టీలో, దీన్ని సమర్థించవచ్చు. కానీ ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఒక దానికి హద్దు అదుపు ఉంటుంది. సో అందుకనే జేఎన్యూలో జరుగుతున్న ఏవైతే ఘటనలు వరుసగా ఉన్నాయో, ఆ యూనివర్సిటీ అంటే ఇక మేము దేశంలో ఎక్కడున్నా సరే అక్కడ పోయి జేఎన్యూలో చదివి మేము ఏమైనా చేయొచ్చు, విద్యార్థుల పేరు మీద ఏమైనా చేయొచ్చు. ఇటువంటి వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వాలా? అసలు స్క్రూటినీ చేయాలి ఫస్ట్. ఈ జేఎన్యూ వివాదంలో ఇంతకుముందు జేఎన్యూ వీసీ మన తెలంగాణ బిడ్డనే ఉండే జగదీష్ కుమార్, నల్గొండ జిల్లా, ఆయన చాలా స్ట్రిక్ట్గా వివరించారు 2020లో. ఆ సమయంలో కూడా చేస్తే కనుక ముందుగా అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ కానీ రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి యూనివర్సిటీస్ని. యూనివర్సిటీస్ షుడ్ నాట్ బి ఏదో మావోయిస్ట్ అనుకూల డెన్లు లేకపోతే దేశ వ్యతిరేక అనుకూలమైన డెన్లుగా చేయకూడదు అన్నది నా ఒపీనియన్. మాట్లాడదాం మనతో పాటు